హాయ్ హలో నమస్తే, నేను మీ గోపికృష్ణ. వెల్కమ్ టు టీచింగ్. ప్రతి వ్యక్తి జీవితంలో కోరికలు అనేది సహజం. ఆ కోరికలను విజయం తీసుకెళ్ళాలంటే బలమైన కోరికలు ఉండాలి. బలమైన కోరికలు ఉంటేనే విజయం సాధించగలం. ఇప్పుడు మనతో పాటుగా మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారు సార్? ఫైన్ సార్, విజయం సాధించాలంటే బలమైన కోరికలు ఏ విధంగా విజయాన్ని సాధించడానికి దోహదం చేస్తాయి? ఓకే అండి, నైస్. ఒక విజయానికి దాన్ని సాధించే క్రమంలో కీలకమైనటువంటి మెట్టు ఏంటంటే బలమైన కోరిక. ఈ బలమైన కోరిక ఎంత ప్రగాఢంగా ఉంటే మన విజయం అంత సాకారం అవుతుంది. ఉదాహరణకి, నేను ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి, ఓ డాక్టర్ కావాలి, లేకపోతే ఓ ఇంజనీర్ కావాలి, ఒక మంచి టీచర్ కావాలి, లేకపోతే నేను రేపు మన దేశం తరపున ఆడేటువంటి క్రికెట్ జట్టులో నేను ఒక క్రికెటర్ కావాలి, ఒక రాజమౌళి ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీస్ తీశాడు, అలాంటి ఒక డైరెక్టర్గా నా డ్రీమ్స్ ఉండాలి అనేటువంటి కోరిక బలంగా బలీయంగా ఎలా ఉండాలంటే మన హృదయాంతరాల్లో అగ్నిగుండంలో మండుతుండాలి. అంటే మామూలు కోరిక వేరండి, బలీయమైన కోరిక వేరు. బలీయమైన కోరిక ఏంటంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన మెదడు ఏదైతే కోరుకుంటుందో ఖచ్చితంగా అది సాధించి సాధ్యము అనేటువంటిది రుజువు చేస్తుంది ఈ బలీయమైన కోరిక. గమ్యాన్ని ఎక్కే ముందు ఎటువంటి పరిగణనలు తీసుకొని ముందుకెళ్ళాలి? ఒకటండి, మనం ఎంచుకున్న మార్గంలో ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి దిశలో ఈ కోరిక మనం చెప్పుకుంటున్నట్టుగా మన గుండెలో ఒక ఫైర్ బర్నింగ్. అలాంటి ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఒక బలీయమైనటువంటి కోరికతోటి, ఇప్పుడు మనం కొన్ని చూసినట్టే హెన్రీ ఫోర్డ్ అని అమెరికా అతను తన బలీయమైన కోరికతోటి ఒక ప్రపంచంలోని ఒక ఆవిష్కరణ. హెన్రీ ఫోర్డ్ ఈ కదిలే రూము, ఈ రూము కదిలితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక బలీయమైన కోరికతోటి హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక కారును కంఫర్ట్ వరల్డ్కు పరిచయం చేశాడు. ఇంకోటి మన థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. తన బలీయమైనటువంటి కోరికతోటి మానవాళికి కావలసినటువంటి విద్యుత్ శక్తిని కనుగొని మానవాళికి వెలుగులిచ్చాడు. అదేవిధంగా సుధా చంద్రన్ చూసిట ఒక గొప్ప డాన్సర్, విధివశాత్తు యాక్సిడెంట్లో కాలిపోతే ఒక బలీయమైన కోరిక, నేను మళ్ళీ డ్యాన్స్ చేయాలి అనేటువంటిది. ఆర్టిఫిషియల్ లింబ్ ఫిట్ చేసుకొని తను మళ్ళీ ఇంత మన అమితాబ్ బచ్చన్ ఇవాళ స్టార్డమ్ వరల్డ్లోని ఇండియాలో సూపర్ స్టార్. తను నువ్వు పనికిరావు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ముఖం చాటేసుకున్న వాళ్ళకి ఇవాళ ముఖ్యమైనటువంటి వ్యక్తి అయ్యాడు. అంటే ఒక బర్నింగ్, అంటే నేను యాక్ట్ చేయాలని ప్రూఫ్ చేసుకోవాలనే ఒక బర్నింగ్ బలీయమైన కోరికతోటి. ఇవన్నీ కూడా ఉదాహరణలు ఏంటంటే బలీయమైన కోరికతోటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మన ముందు వాళ్ళ జీవితాలను ఆవిష్కరించారు. కాబట్టి ఖచ్చితంగా బలీయమైన కోరిక ఉంటే మనం అనుకున్నటువంటిది ఏదైనా సాధించవచ్చు. ఏ అంశాన్ని పాటిస్తే అనుకున్న విజయాన్ని సాధిస్తాం? ఒకటండి, ఇప్పుడు ఒక బలీయమైన కోరికని మనం అనుకున్నది ఏదైనా సాధించాలి అంటే ఒక త్రికరణ శుద్ధి. మనం ఒకటి ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి గమ్యం ఏదైతుందో అది మామూలుగా అనుకోవడం వేరు, బలీయంగా అనుకోవడం వేరు. అదే నా జీవితం అనుకొని ముందుకు పోతే ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అది కూడా ఎలా ఉండాలంటే నేను సాధించగలిగేది, అంటే మన ఆకాంక్షలకు అనుగుణంగా మన మనసు మెచ్చాలి. ఆ కోరిక, ఆ గమ్యం బాగా ప్యాషన్గా ఉండాలి. ఉన్నప్పుడు ఆ దిశగా మనం త్రికరణ శుద్ధిగా ఏదైతే నమ్ముతామో మనం ఖచ్చితంగా దాన్ని ఆవిష్కృతం అయితే నేను ఏ విధంగా సమాజంలో గౌరవించబడతాననేటువంటిది ఊహాజనితంగా మనం మైండ్లో ఫిక్స్ చేసుకుని ఆ విధంగా జర్నీ చేస్తే తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్య సాధన దిశగా ఆ బలీయమైనటువంటి కోరికతోటి మనం ముందుకు పోతే ఖచ్చితంగా అనుకున్నటువంటి మహానుభావులందరూ కూడా ఆ విధంగా సాధించున్నటువంటి వాళ్ళే. కాబట్టి మనం ఏదైనా కూడా ఏది అయితే మనం జీవిత గమ్యాన్ని ఎంచుకుంటామో ఆ గమ్య సాధనలో ఖచ్చితమైనటువంటి బలీయమైనటువంటి కోరిక అనేటువంటిది ఇలా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. దాని వెనక వాళ్ళ యొక్క డ్రీమ్స్
నేను ఫలానా ఆవిష్కృతం కావాలి, సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఇది కావాలి అనుకొని ఆ దిశగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఈరోజు సమాజంలో ఒక గొప్ప కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థి కానివ్వండి, ఉద్యోగార్థి కానివ్వండి, జీవితంలో ఒక గమ్యంతో ఎదగాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది హృదయాంతరాల్లో ఒక అగ్నిగుండంలా మండుతూ మనలో ఒక ఫైర్, అరే అది నేను సాధించి తీరాలన్నటువంటిది ఉంటే ఖచ్చితంగా సాధించి తీరుతారండి. అందులో ఎలాంటి అనుమానం లేదు. బలీయమైన కోరిక ఫస్ట్ స్టెప్. అసలు మనం ఏదైతే కావాలనుకుంటారో విజయానికి, సక్సెస్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ బాగా బలీయమైనటువంటి కోరికనే. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు అని. ఈ బలీయమైన కోరికలో చూడండి, ఇప్పుడు మనం ఏదైతే పని చేసుకుంటూ అంటే బాగా మనకు ఏదైతే నచ్చిన పని ఆ రంగంలో స్థిరపడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక గొప్ప డైరెక్టర్ కావచ్చు, గొప్ప డాక్టర్ కావచ్చు, గొప్ప ఇంజనీర్ కావచ్చు, గొప్ప పోలీస్ ఆఫీసర్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఇలా ఏదైనా కూడా అంటే ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వర్క్ అంటే ఆ పనిలో నేను ఏంటి, నా ఆసక్తి అభిరుచులకు అనుగుణంగా నేను ఎంచుకున్నటువంటి ఆ రంగం ఉందా అని చెప్పి ఆ విధంగా ముందుకు పోతే ఆ టేస్ట్ ఆఫ్ సక్సెస్ అంటే టేస్ట్ ఆఫ్ వర్క్ ఫస్ట్ అడాప్ట్ అవుతుంది. ఆ టేస్ట్ ఆఫ్ వర్క్ అంటే ఆ పని మనకు చాలా ఫ్యాషన్గా ఉండాలి, అంటే ఇష్టంతో చేయాలి. ఇష్టంతో ఖచ్చితంగా మనం అయితే ఎంచుకుంటామో ఆ ఇష్టంతో చేసుకుంది మన కష్టం కూడా సుసాధ్యం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా సాధించిన తర్వాత కొంచెం ఖచ్చితంగా ఒక అప్రిషియేషన్ మనకు వస్తుంటుంది. కొంతమంది అప్రిషియేషన్, ప్రశంసలు వస్తుంటాయి, పొగడ్తలు వస్తుంటాయి, అభినందనలు వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అరే ఓ సక్సెస్ ఇదా అంటే టేస్ట్ ఆఫ్ సక్సెస్ తనకి ఎమ్మటే కనెక్ట్ అవుద్ది. అరే ఇది సక్సెస్లో ఉంది మజా అని చెప్పి ఖచ్చితంగా ఈ విధంగా ఒక టేస్ట్ ఆఫ్ వర్క్ ఏంటి అనేది మనం అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ ఆఫ్ సక్సెస్ కూడా మనకు తెలిసిపోద్ది. ఆ విధంగా ఈ బర్నింగ్ డిజైర్ తోటి ఖచ్చితంగా మనం ముందుకు పోతే అనుకున్న సాధించవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలంటే కోరికలు బలంగా ఉండాలి. ఆ కోరికలను ముందుకెళ్ళి తీసుకెళ్ళి బలంగా దృఢ సంకల్పంతో విజయం సాధించగలుగుతామని సార్ చెప్పారు. మీరు కూడా మీకున్న కోరికల్ని బలంగా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీజీ నౌ.